గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు కందాల సంధ్య 7551. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అండి. సబ్స్క్రైబర్ చేయడం మాత్రం మర్చిపోద్దు, ఓకేనా. ఈ రోజు వ్లాగ్ వచ్చేసిందండి పొట్లకాయ పెరుగు పచ్చడి అండి. నేను చేసేది మా స్టైల్లో పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తాను. సో దానికి కావాల్సిన పదార్థాలు, ముందుగా పొట్లకాయ స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అలా పెద్ద ముక్కలైనా పర్వాలేదు, ఎందుకంటే ఉడికిపోతాయి కాబట్టి అలా బాండి పెట్టేసుకొని అలా ఉడికించేసుకోవాలండి. అలా ఉడికిన తర్వాత జల్లి బుట్టలో వాటర్ లేకుండా ఉంచేసుకోవాలండి. వాటర్ కొంచెం తగ్గాక అప్పుడు గిన్నెలో వేసేసుకొని సరిపోతుంది. గిన్నెలో వేసుకున్న తర్వాత దాంట్లో కాస్త ఆవ పొడి, తర్వాత మిరియాల పొడి, ఉప్పు సరిపడినంత, తర్వాత పెరుగు వేసేసేయాలండి. పచ్చిమిర్చి బదులు నేను మిరియాల పొడి వేశాను, ఎందుకంటే జలుబు తగ్గడానికని, రాకుండా ఉండడానికి కోసమని. అలా పెరుగు వేసేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన బాండి పెట్టేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేసేసాను, మినపప్పు వేసాను. చక్కగా అది వేగాక ఆ కరివేపాకు వేసాను. కరివేపాకు వేగాక ఎండుమిర్చి వేసాను. ఎండుమిర్చి వేసాక ఇంగువ వేసాను. ఇంగువ వేసాక కరివేపాకు వేసాను. కరివేపాకు చిటపట అయిపోయిన తర్వాత కాస్త పసుపు వేసేసి చక్కగా పోసేసానండి. ఇంతే, సింపుల్ పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అండి. ఈ వ్లాగ్ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ అండ్ కామెంట్, షేర్.